దీంతో పోలీసులు భారీగా రంగప్రవేశం చేశారు. ఇక మైనంపల్లి కూడా ఎంట్రీ ఇచ్చారు. విద్యార్థులకు మద్దతుగా మైనంపల్లి ఎంట్రీ ఇవ్వడంతో ఒకసారిగా సీన్ మారిపోయింది. దీంతో కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మైనంపల్లి ఈ సందర్భంగా విద్యార్థులు అలాగే పేరెంట్స్ను ఉద్దేశించి ఆయన వాళ్ళకి మద్దతు తెలిపారు. అలాగే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారు. మైనంపల్లి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మేము 3-1 పోవాలంటే ఫస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ ఉండాలి. కానీ ఫస్ట్ ఇయర్ లో ఒకటే సబ్జెక్ట్ ఆపేసి థర్డ్ ఇయర్ కి పోకుండా ఆపేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫీజుకి వచ్చేసరికి ఒకటిసారి ఫస్ట్ ఇయర్ అంటే 1-1 లోనే మొత్తం కట్టేయమంటారు. 2 months లో కట్టామంటే టర్మ్స్ లో కట్టాలి అని అంటే లేదు ఒకటిసారి కట్టేయండి, లేకుంటే హాల్ టికెట్స్ ప్రొడ్యూస్ చేయం 1-1 కి లేదా ఇప్పుడు సెమిస్టర్ కి అని అంటున్నారు. ఈవెన్ మళ్ళీ ఇప్పుడు కన్వోనేషన్ కి అది ఇది అని చెప్పి చేసేస్తున్నారు. ఎప్పుడు కట్టారు ఫీజు మీరు లాస్ట్? ఏ రోజు కట్టారు? ఆగమ్మా 1 week బ్యాక్ కట్టారా, 10 days బ్యాక్ కట్టారా, 1 month బ్యాక్ కట్టారా? కాలేజ్ స్టార్టింగ్ అప్పుడు మొత్తం కట్టేసేయండి, లేకుంటే అలో చేయమని చెప్పి. ఎంతమంది ఎలిజిబుల్ అసలు యాక్చువల్ గా అగ్రికల్చర్ కాలేజ్ లో ఇప్పుడు మీరు 3rd year చేస్తున్నారు, అసలు ఎలిజిబుల్ ఎంతమంది? 120 members అయితే మరి ఎంతమంది మరి స్టూడెంట్స్? ఒక్కొక్కరు మాట్లాడండి. As per ICAR rules. Okay. All the faculty should be in the PhD state. Okay. PhD చేస్తేనే వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీ ఐకార్ రూల్ ప్రకారం వాళ్ళు ఇక్కడ పని చేయాలి. PhD చేయకపోతే వాళ్ళు ఇక్కడ కూడా ఐకార్ రూల్స్ ప్రకారం ఇక్కడ పని చేయొద్దు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నా చెప్తే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నాది 1,30,000. ఇప్పుడు ఫస్ట్ నువ్వు PhD అంటున్నావు, అడ్వాంటేజ్ చేస్తున్నారు ఎక్కడ ఉన్నా PhD లేదు. PhD చేస్తున్నారు సార్, లేదు సార్. PhD వాళ్ళు లేదు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే లేదు సార్. ఓకే. PhD కంపల్సరీ చేస్తేనే ఐకార్. CA గారు మీరు వచ్చడం కాదు, ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ లేకపోతే ఇమీడియట్ స్టూడెంట్స్ తో తీసుకొని కేస్ అగైన్స్ దెమ్ హి హాస్ టు బి టేకెన్ బిహైండ్ బార్స్. దిస్ ఇస్ వెరీ సీరియస్. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు ఇమీడియట్ వచ్చారు, మరి ఎవరు చెప్తూ వచ్చారు? ఆగండి, మాట్లాడకండి, డోంట్ ఇంటరప్ట్. అరే నేను మాట్లాడి మనం డిసిప్లిన్ లేకపోతే ఎట్లా? మనం తప్పులో రావద్దు. లెట్ మీ స్పీక్. ఇప్పుడు మీరు వచ్చారు, వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా ఇంట్లో సూసైడ్ అయిందో మర్డర్ అయిందో తెలియదు, లోపల కూడా తప్పుకొచ్చింది. ఇటువంటి ఏమి కూడా జరిగాయి 5 సంవత్సరాలు ఒకటే పని. మల్లారెడ్డి కాలేజీలోకి మైనంపల్లి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.